కృష్ణ మీకోసం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన మనం ముచ్చట్లు చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం. శక్తి ఏరిన సెంటర్ మంత్రి కార్యకర్తల బాజా భజంత్రి. ఎంకన్న కోరుకుండు బాల్యం అది ఎంతో అమూల్యం. సినిమా టికెట్ల పైసలు రైతులకు జైగొట్టాలే తమిళ హీరోలకు. సత్తిగాని పెళ్లి చూపులు గుండె కాదేమన్నా తక్కువ పడ్డాడు అనుకో నేను వస్తా మీసం పెడదాం చేయలేనా బుగులు పట్టాడు ఎవడు కరెక్ట్ అసలు కొత్తగా ఉన్నప్పుడేమో మంచిగా మాట్లాడతాము డైలాగ్ అనగానే ఏమండి బాగున్నారా. అబ్బా నా గనక దేవుడు ప్రత్యక్షమై సావిత్రి బాలిక ఏమి నీ కోరిక ఏదో ఒకటి కోరుకో నేను వెంటనే తీర్చేదను అని అడిగితేనా ఏం కోరుకోవాలి పట్నంలో నాకు మంచి ఇల్లు కావాలి. నాకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది కదా వద్దొద్దు. దేవుడు నాకు మంచి కారు కావాలి. అమ్మో అది కూడా వద్దు నా జీతం మొత్తం అదే తాగుతుంది. మంచి ఆరోగ్యం ఇయ్యు దేవుడా అని అడిగితా ఎట్లుంటుంది. పట్నంలో ఉన్న వాళ్ళు అలాంటి కోరికలు కోరుకోవద్దు బాలిక అని అంటాడేమో. ఇవన్నీ కాదు దేవుడా ఆలోచిస్తేందుకు ఒక 4 రోజులు టైం కావాలా అని అడుగుతా. అమ్మో వద్దొద్దు అదే కోరిక అనుకొని తదాస్తు బాలిక అని వెళ్ళిపోతాడేమో. ఏమో నాకు ఆలోచిస్తేందుకే గింత టైం పడుతుంది. కానీ మన సెంటర్ మంత్రి వెంకయ్య సారు టక్కమని ఒకటే ఒక కోరిక కోరుతాడట. అంత పెద్ద మనిషి ఎంత పెద్ద కోరిక కోరుతాడో సుధమా. కరెక్ట్ వినబడ్డదా చిన్న పిల్లగాన్ని చేయమని కోరుకుంటాడట దేవుణ్ణి. విశాఖపట్నంలా పిల్లల ప్రోగ్రాంకు పోతే వాళ్ళ ఆటపాటలు మురిపెం చూసినాక గీ మాట అన్నాడు. వీళ్ళను చూసి వెంకయ్య సార్కు చిన్నతనం యాదికొచ్చినట్టున్నది. ఇప్పుడు సెంటర్ మంత్రి గాని చిన్నప్పుడు సారు కూడా అందరి లెక్కనే కదా. అవు సారు మంచి కోరికను అడిగినవు. అమ్మ కొసిరి పాలబువ తినిపించుడు, నాయన భుజాల మీదకి ఎక్కించుకొని ఊరేగుడు, తాత దాచి చిన్న పైసిచ్చుడు, అంగిజేబుల చక్కెర బియ్యం పోసుకునుడు, దోస్తుగాన్లతోని మట్టిల బొర్రుడు, కొట్టుకునుడు, టైర్లాటాడు, ఆనకాల్వల పడవలేసుడు, రేగి పండ్లు తెంపుకొచ్చుకునుడు, బాయిల ఈత కొట్టుడు, జింగన్నల వట్టుడు, నాయనతోని పంచాయి పెట్టుకున్నోళ్ళు ఇంట్లో బువ్వ తినొచ్చుడు. ఆహా యాద్ చేసుకుంటే నియంగానే చిన్న పిల్లలమైతే బాగుండే అనిపిస్తుంది కదా. కడుపులేం దాసుకోరు, కోపాలు తాపాలు ఉండయి, మోసం అంటే ఏందో తెలియదు. ఆ నవ్వులు ఆ అలుగుడు పెద్దయినాక ఎంత గొప్పగా బతికినా చిన్నప్పటి బతుకు కిందనే. ఎన్ని కోట్లు గుమ్మరిచినా బాల్యమైతే మళ్ళా రాదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇప్పటి పోరగాళ్లకు గా భాగ్యం లేదుల్లా. చక్కగా నడవనే రాదు, తీసుకుపోయి బడిలేస్తారు. ఏలడంత లేని ఎల్కేజీ పోరడు స్మార్ట్ ఫోన్లో మూతి పెట్టినాక వాడు అదే లోకం అనుకుంటాడు. చదువు అని ప్రెషర్ కుక్కర్లో పెట్టవాడితిరి. అబ్బా బస్టాండ్లలో చూడాలా మొత్తం పలికాయ పొట్టే మంచిగా పొట్లాలు కట్టుకొని వచ్చి పల్లి అని అంటే మన కోసమే తెచ్చిండని కొనకబుక్తాం. ఈ ఆర్టీసీ బస్సులేమో టైం కచ్చిపాడు కావు. టైం పాస్ కోసం మనం దౌడలాడిస్తా అంటే బస్టాండ్ అంతా చెత్త కనబడుతుంది. బిస్కోట్ల కవర్లు, నీళ్ల బాటిళ్లు, ప్లాస్టిక్ షాయి గిలాసలు, సమోసాలు తిన్న కాగితాలతోని కలకల్లాడుతుంటది. అందుకే కావచ్చు గిసారు బస్టాండ్ల మీద నజరేసిండు. సెంటర్ మంత్రి ప్రకాష్ జవదేకర్ సారు యాదగిరిగుట్ట నరసన్న దర్శనానికి వచ్చిండు. పూజలు అయిపోయినాక కొత్త గుడిని ఎట్లా కడుతున్నది ఆఫీసర్లను అడిగి తెలుసుకుండు. అటెంక గుట్ట కింద బస్టాండ్ల స్వచ్ఛ భారత్ కార్యంలోకి దిగిండు. సార్ ఏరుడు జబ్బలేసుడు. ఏడింత కాగితం ముక్క కనబడ్డా ఇడిచిపెట్టలే. అయ్యో గదేంది సారు చెత్త డబ్బలకెళ్ళి తీసి మీ జబ్బలేసుకుంటావు. గిడో పాత దస్తి దొరికింది. మురి కుప్పలకెళ్ళి తీసి మొత్తానికైతే 2 తట్టాలు నింపిర్రు. అయ్యో గినకి ఎంత కష్టం వచ్చారా ముక్కు మూసుకోవట్టే. ఆ జాలిపుంట మంచిగా దొరుకుతున్నాయి కాగితాలు. ఎర్రటెండల సార్తో తిరగలేక కొందరు పువ్వు గుర్తోళ్ళ మొఖాలు వాడిపోయినాయి అనుకోరాదుర్రి. బస్ ఎక్కి పల్లీలు మక్క పేలాలు తిన్న కవర్లు వారేయద్దు అని సలహా ఇచ్చిండు సెంటర్ మంత్రి. గీ పిల్లగాని చూడుండ్రి స్వచ్ఛ భారత్ చేయమంటే సెల్ఫీలకు దేవులాడుతాండు. వెనకసిరి భువనగిరిలా దళితుల ఇంట్లో చేయి గడిగిండు. అందరితోని కలిసి బంతి భోజనం చేసిండు. శనార్థులు
పెట్రోల్ వార్తలకు స్వాగతం. దేశంలో పెట్రోల్ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. ధరలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 100 నోటిచ్చి లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే చిల్లర తిప్పలు లేకుండా చూడాలనే ఉద్దేశం ఉన్నట్టు సమాచారం. అలాగే ప్రతి బంకులో నోట్లు లెక్కబెట్టే మిషన్లు తెచ్చుకోక తప్పని పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. మరిన్ని విషయాలు వీడియోలు చూపిస్తూ నేనే చెప్తా. దినం మొగుల మీద ఆర్తలు మారినట్టే దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా దినం మారనున్నాయి. 15 రోజుల కోపారి రేట్లు పెంచితే లాస్ అవుతున్నామని మన పరుసులకు సూటి పెడుతుండ్రు కంపెనీల ఓనర్లు. గా మహాకార్యానికి మంచి ముహూర్తం చూసే పనిలో ఉన్నారు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇవాళ 70 రూపాయల 77 పైసలున్న లీటర్ పెట్రోల్ ధర రేపు 72 రూపాయల 10 పైసలు కావచ్చు. ఎల్లుండి 74 రూపాయల 5 పైసలుండి అటెంక 78 రూపాయల 1 పైసా అయ్యే ప్రమాదాలు పొంచి ఉంటాయి. పైసకు చిల్లరియలేం కాబట్టి రూపాయి మట్రం తీసుకునే అవకాశాలే ఎక్కువ. పెరుగుడే గాని తగ్గుడుండదా అనే ఆలోచన మీ మెదట్లకు రాకుంటేనే మంచిది. ఎందుకంటే ఆయిల్ దేశాల మీదికి అమెరికోడురుకుడు మళ్ళా సురువైంది. ఆడ పెట్రోల్ గుంజుడు తక్కువైనాక ఇక తగ్గుడు మాట వినబడదని పెట్రోల్ వార్తల తోపులు చెప్తున్నా ముచ్చట. కాబట్టి బండ్ల మీద తిరిగేటోళ్లు నెత్తికి షిప్ప పెట్టుకున్నట్టే పరుసు నిండుగా పెట్టుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన గాచారం మంచిగుండి అమెరికోడు దయదలిస్తే అట్లనే షారాన్నో ఆటాన్నో తగ్గిన రోజు ఫుల్ ట్యాంక్ చేపించుకుంటే మంచిది. మిగిలిన పైసలతోని టైర్ల గాలి కొట్టించుకోవచ్చు. లాపర్వా చేస్తే తెల్లారి 5 రూపాయలు పెరిగి పక్కుల తాను అప్పు చేసి పెట్రోల్ కొట్టించుకునే ప్రమాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బొంబాయి స్టాక్ మార్కెట్ అంగల్లా దినం షేర్ల ధరలు ఎంత ఎక్కువైతున్నాయో దిగుతున్నాయో తెలుస్తుండొచ్చు. కానీ ఈ పెట్రోల్ రేట్లు ఏ రోజు ఎట్లుంటాయో ఆ బ్రహ్మదేవుడు కూడా ఖచ్చితంగా చెప్పలేడు. ఇవి ఇవాల్టి పెట్రోల్ వార్తలు. ఇంకేడున్నారో ఏమో వస్తూనే లేరు వీళ్ళు. అప్పుడు చేసిన ఫోన్ నెంబర్కు జల్దీ వస్తే బాగుండు. ఈ ఎండకు పూలు కూడా ఎండిపోయేటట్టున్నాయి. సత్తిగా పూలు పట్టుకుని ఎదురు చూస్తున్నాయింద్రా నా కోసానికేనా? నీకోసానికి తెచ్చిన పెద్ద ఇందూరు దొరసానివి నీ మేడలు ఏతమాట అని తెచ్చిన. నడవక్కడ అగు వస్తున్నారు చూడు ఎవరు వస్తున్నారో. అగో నమస్తే సావిత్రక్క, ఇగో మీ తమ్ముని కలవనికి వచ్చినాము. జర మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఉంటా మళ్ళీ చాయ్ తాగు అప్పుడు దాకా. అరే పెళ్లి సూపుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్న ప్రియదర్శి అన్నలు నమస్తే అన్నలు, కంగ్రాచులేషన్స్. నమస్తే డైరెక్టర్ నమస్తే. ఆఖరికి ఏదో సాధించడం పోయి మిత్ర సత్యని కలిసినాం అంటే మనం ఏదో సాధించడం. నన్ను కలిసి గారు మీకోసానికి అఫర్స్ అని చూస్తున్నా. దండి హీరో రాలేడా? హీరో ఫారెన్ లో ఉన్నాడు షూటింగ్ లో. వేరే సినిమాలో డాన్స్ చేస్తున్నాడు. హీట్ అయింది అందుకే లేరు కదా. దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం. తెలంగాణ యాస భాషలో తీసిన పెళ్లి చూపుల సినిమాకి తెలుగులో ఉత్తమ చిత్రం, ఇంకోటి ఉత్తమ మాటలు 2 జాతీయ అవార్డులు వచ్చినాయి కదా. అందుకోసానికి మా సత్తిగడ అలతో ముచ్చట పెడుతుండు. కొల్లపూలు తెచ్చిన ఏమనుకో. హీరోయిన్ వస్తారేమో ఇది ఇద్దాం అనుకున్నా. హీరోయిన్ బిజీగా ఉన్నారు. అవును గానీ మన రాష్ట్రపాలకు తెలియరా మళ్ళా ముందే అవార్డు ఇవ్వాలంటే ఢిల్లీలో ఇచ్చిండ్రు. వాళ్ళకి కొంచెం ఫార్ సైటెడ్నెస్, దూరం ఉంటారు కదా, దూరం నుంచి చూసినారు. మన వాళ్ళ దగ్గర నుంచి చూసే వరకు అన్ని తప్పులు పట్టినారు. నువ్వే రాసుకున్నావా డైలాగులని? ఏంది డైలాగులు ఆటోమేటిక్గా నా లైఫ్లో జరిగిన ఈవెంట్స్ తోటి వచ్చేసినాయి. ఇక అట్లా నేను ఎవరు అడిగినా కూడా బుడ్డ సినిమా గురించి చెప్తారు ముందు. అది వచ్చిందిగా సైర్మా. అవునవును. మళ్ళీ ఎట్లా వచ్చినాయి డైలాగులు ఇంత మంచిగా? దోస్తులతో కూర్చొని ముచ్చట్లు వేసి ఛాయలు తాగి అరే ఇట్లా రా అరే అట్లా రా అని బంకులు కొట్టి, కాలేజ్ బంక్ దుమ్మాలు కొట్టి ఇట్లా నేను ఉద్దర మాటలు మాట్లాడుకుంటే అందులోనే అయిపోయింది. ఇప్పుడు ఏమైనా డైలాగ్ కొడతాడు పక్కకు పోయి నేను పేజ్ లో రాసుకొని పక్కన పెట్టుకుంటున్నా. సరే ఏదో రోజు సినిమా తీసినప్పుడు అది పెడదామని. అట్లనే రాసుకున్నావా? అవును అట్లనే రాసుకున్నాం. మళ్ళీ లైఫ్ నుంచి కాపీ కొట్టిన మంది దగ్గర పుస్తకాల చూడలే. పుస్తకాలు ఏడున్నది కానీ గిరేటే కదా అన్న ఊళ్ళ భాషకి ఇచ్చింది. అవును ఇక స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక నెక్స్ట్ అవే ఇక మనం రవిడి గుండె గారు ఏమన్నా తక్కువ పడ్డాడు అనుకో నేను వస్తా మీసం పెడదాము. చేయలేనా పూలు పట్టాడు ఎవడు? కరెక్ట్ అసలు చేద్దామన్న అట్లా ఏమి లేదు. నాకు కూడా ఒక హీరోయిన్ పెట్టు పక్కా పెడతా. అదైతే పక్కా 100%. మళ్ళీ ఐటమింగ్ సాంగ్లు అంటే మనకు నడవయి. అవి కాకుండా మంచి పాటలు పెట్టు. నేను కూడా వాడతా కదా ఆ పాటలు పెట్టేది ఉండన్న ఇది. అవును పాటలు పెట్టినా నేను కూడా పాట అంటున్నా కదా. అయితే పాటలు పెట్టినాం కానీ డాన్సులు పెట్టలే. వెనకాల నడుస్తూ ఉంటుంది. వీళ్ళు ఫారిన్ లొకేషన్ పోయి 10 మంది తోటి డాన్సులు అయితే చేయరు. కానీ ఒక్కటే ఇంట్లో తీసినామన్నా ఖర్చు తక్కువ అయిపోయింది కదా. అవును పైసలు తక్కువ ఉండే. ఇక ఖర్చు కూడా ఇక దోస్తుగా ఇళ్ళలో వీని ఇంట్లో నా ఇంట్లో కెమెరా తీసేసినాం. ఇక స్టూడియోలకే పోలే లొకేషన్ పైసలు ఏదో మేమే తీసుకున్నాం. అట్లా చేసుకున్నాం. మళ్ళీ తీయండి మళ్ళీ ఖచ్చితంగా ఎంత ఏంటనే తీస్తుంటుంది. ఈసారి నువ్వే హీరో.
ఏ వీరో వద్దు, ఏ బాగుంటా నాడు మర్చిపోవాలి. ఏ అట్లా కాదన్నాను మంచి అవన్నీ మనకి. నువ్వు ఈడ తెలంగాణ నవాజ్ నువ్వే, నవాజుద్దీన్ నువ్వే ఈడ. నేను చూసిన నువ్వు డైలాగ్ మంచి కొట్టినావు. ఏది ఏంది ఏందంటావు? ఒక ఫారాను ఏందంటా అని. ఏంది నా సావు నేను చూస్తా, నీకెందుకు బే అన్నవా బే అన్లే. ఏ క్యారెట్ కర ఆ క్యారెట్ కరే అన్న, ఎవరిని తప్పు పట్ట నీకే లేదు. నీదేమో నువ్వు సీరియస్లు ఉంటావు కానీ మస్తు నగిపించినావు నువ్వు. అయినా కూడా ఒప్పుకుందా అంటే పెద్ద అవలమోకం దాంట్లో హీరోయిన్ అవలమోకం దన్నవా? దానంత అవలది ఇంకొకటి ఉండదు అన్న. తీయండి, అందరికి కళ్ళు బయలు కమ్మాలి. ఇస్తే ఒక్కొక్క డైలాగ్ ఇరిస్తే అమ్మా రవిడి గుండెగాళ్ళకి ఏముంటాయి డైలాగ్. హీరోలకు పెట్టినాం, హీట్ చేసినాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేస్తావా, యాక్ట్ చేస్తావా? నాది నేను ఫైసల నిర్మాత అంటున్నావు. ఫైసల నిర్మాత వద్దు, యాక్షన్ యాక్షన్. పైసలు ఇవ్వదు. నువ్వు పైసలు పెడతావా? పైసలు నేను పెడతా బై. నేను సినిమా పెట్టు, మస్తు తిఫల పడ్డం అంట. ఎవ్వడు కానలేడు, ఫస్ట్ నువ్వే పట్టించుకున్నావు అన్న. నేను కూడా పట్టించుకోలే, ఆడిషన్కి వచ్చిండు. వస్తే నువ్వెందుకు వచ్చినావు రా భయ్ అన్న. అయితే ఉత్తే చూసిపోదామని వచ్చిండేమో అనుకున్నా. నాకు ఎప్పటి నుంచో తెలుసు దర్శి. అయితే ఇక కౌశిక్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నది, నీకు సెట్ కాదు దర్శి అంటే, ఒక్కసారి ఆడిషన్ చేసిపోతా అనేసి నన్ను మనసులో తిట్టుకుంటూ హౌలాగా అని తిట్టుకొని లోపల పోయిండు. లోపల పోయినాక ఆడిషన్ ఇచ్చేసి వెళ్ళిపోతుండు. చూస్తే చూడ లేకుండా లేదనేసి ఆఖరికి ఏడీసీ ఇట్లా తీసుకొచ్చి బాగానే చేసిండు భయ్ అని చూపించినారు. అదే డైలాగ్ పెట్టేసినావు అంతే, చూస్తే చూడ లేకుంటలేదు అన్నట్టే ఉన్నది. అన్నీ అట్లనే పెట్టేసినాయి. ఇక నువ్వు కరెక్ట్ చేసినావు భయ్ అని. తెల్లగా అయినావు జరా, తెల్లగైనా ఇదంతా కెమెరాలా నీళ్ళు పడుతున్నట్టున్నాయి జరా. సినిమా హిట్ అయి పైసలు సాంబార్ తింటున్నట్టున్నాడు కదా, సినిమా హిట్ అయి పైసలు ఇడ్లీ సాంబార్ తింటున్నట్టున్నాడు పొద్దుగాల. ఏసీలో తింటుండు అందుకని తెల్లగా. అది అర్థమైతలేదు. తిరుగుతున్నారు ఏసీ రూమ్లలో. అన్న ఎన్ని నెంబర్లు వచ్చినాయి ఆ వాట ఏరేరా అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే అన్న, ఈ సినిమాలో ఏమున్నదంటే ఇట్లా ముఖం మీద చెప్పేది, ఇట్లా ఇప్పుడు చెల్లు అనిపిస్తాం కదా మాటలతోటి, గసంటి మాటలు ఇట్లా లోకల్ ఫ్లేవర్లు, ఇట్లా మనం ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నట్టు ఈ భాషల గిసొంటి ఫ్లేవర్ తీసుకొచ్చినందుకు మనకి సంభాషణలకు పురస్కారం ఇచ్చిన అని చెప్పింది. అదే చెప్పినావు ఇరువరు దాకా. అదే ఇప్పుడు గుత్తగా ఉన్నప్పుడేమో మంచిగా మాట్లాడతాము, డైలాగ్ అనగానే ఏమండి బాగున్నారా అన్నట్టు అవుతుంది. ఇప్పుడు పోతాం కదా మనం, పోయినప్పుడు మేము అయితే కోరుకుంటున్నాము అలాగా అనంటు ఉన్నట్టు. మాకైతే కావాలి, మీరు ఏం చేస్తారో తెలియదు కానీ మాకైతే మళ్ళీ మాడిపోతుంది. ఇట్లుండాలి డైలాగ్. నేను చూస్తే నాకైతే గర్వం ఇవ్వాలి అనిపించలేదు. నా లేకనే ఉన్నావు ఏమన్నా మీ ఇక పోదాం దర్శి. ఇక సావిత్రి అక్క కూడా నమస్తే. నమస్తే అక్క. బస్సుకి లేట్ అవుతుంది సావిత్రి అక్క, మేము ఢిల్లీ పోవాలి. ఢిల్లీకి? అవును మళ్ళా. సరే పోండి, మంచిగా పోదాం. బస్సులో కూడా మీరు అంత మంచిగా జరగాలి మీకు. ఏమన్నా పట్టుకరండి ఆడికి వెళ్ళొచ్చు. ప్రెసిడెంట్ పట్టుకొస్తాం అట్లా. నమస్తే అక్క, ఏమనుకోకు. చూసిండ్రా ఇన్నొద్దులు మన యాస భాష నెట్టించేటోళ్ళు. ఇవాళ అదే యాస భాషకి ఎంత పెద్ద గౌరవం దక్కింది సినిమాలల్లా. మళ్ళొకసారి కంగ్రాచులేషన్స్ మీకు అన్న. ఈ వార్త రాసిండ్రా, సరే తీయేద్దాం. ఈ ఒక్క పారే కదా, మనకు తెలిసినంత వరకు మళ్ళా తప్ప గిసొంటి తక్లీఫ్లే ఉండకపోవచ్చు. ఎందుకంటే పాలమూరు కోనసీమ కాబోతా అంటే ఇక గిసొంటి కష్టాలు ఎందుకు వస్తాయి? ఊరి చూడొద్దు కానీ అసలు వార్తేస్తాం చూడండి. బొమ్మలు చూడంగానే అర్థమయ్యే ఉంటది ముచ్చటేందో. బాయి బాహుబలు వీళ్ళంతా బాయికెళ్ళి బిందెడు నీళ్లు మీదికి రావాలంటే 5గురు మనసులు తిప్పలవడాలే. మెట్లు లేవు, గిట్లు లేవు, తాడే ఆధారం. పైలం అన్నా పైలం, తాడు పట్టుకొని మనోడు కిందికి దిగి నీళ్లు ముంచి మీదికి అందియాలే. 30 ఫీట్ల బాయిలా దినామిట్ల నీళ్లు తోడుకున్నాకనే ఇంకో పనికి పోతారు. వనపర్తి జిల్లా అమరసింత ఊరోళ్ళ నీళ్ల తిప్పలివి. ఊర్లో బోర్లు ఎండిపోయి నల్లా నీళ్లు వస్తలేవట. ఊరంతా బిందెలు పట్టుకొని ఈ బాయికి అడిగి పోతారు. ఉన్నదే ఒక్క బాయి, ఎండలు ముదిరితే ఇది కూడా ఎండిపోయేటట్టే ఉన్నదట. జరమా నీళ్ల కోసం పట్టించుకోమని ఆఫీసర్లను కోరుతున్నారు ఈ ఊరోళ్ళు. అయిపోయినాయి అన్న, ఇలాంటి ముచ్చట్లు అయిపోయినాయట. మేము భయస్తాం మరి. నమస్తే.